నెక్స్ట్ వన్ చూడండి, క్లయింట్స్ అంటే ఎవరు. ఓకే, క్లయింట్స్ అంటే ఎవరు అనేది మనకు తెలియాలి. ఈ క్లయింట్స్ అనేవాళ్ళు మనకు ఏ విధంగా మార్కెట్లో ఉపయోగపడతారు, అసలు ఎవరు క్లయింట్స్, ఎస్ఏపిలో ఎంతమంది క్లయింట్స్ని మనం క్రియేషన్ చేసుకోవచ్చు, ఎంతవరకు సాఫ్ట్వేర్ యాక్సెస్ తీసుకుంటుంది, ఎంతవరకు తీసుకోదు, ఈ క్లయింట్స్ డీటెయిల్స్ ఏ టీ కోడ్లో వెళ్ళి నేను చూడాలి, ఈ క్లయింట్స్ యొక్క డేటా ఎస్ఏపిలో ఎక్కడ సేవ్ అవుతుంది, దానికి సంబంధించిన టీ కోడ్ ఏంటి, ఎన్ని రకాల ట్రాన్సాక్షన్ డేటా ఎస్ఏపిలో మనకి ఉంది, ఇవన్నీ కూడా మనం క్లియర్గా తెలుసుకుంటాం టుడే క్లాస్లో. ఓకే, సో ఈ యొక్క క్లయింట్ బిజినెస్లో వర్క్ చేసేటప్పుడు ఎన్ని రకాల ఎర్రర్స్ వస్తాయి అది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, డన్. చూడండి, యా పీపీటీ కనబడుతుందామా, ఎనీవన్? యా sir. Who is a client in SAP? Client is highest organization unit in SAP. గుర్తుపెట్టుకోండి, మా ఇంటర్వ్యూలో అడిగినప్పుడు చెప్పాలి, క్లయింట్ ఈజ్ ఏ హైయెస్ట్ ఆర్గనైజేషన్ యూనిట్ ఇన్ SAP. ఈ క్లయింట్ అనేవాళ్ళు లేకపోతే మార్కెట్ అనేది ఉండదు. క్లయింట్స్ అనేవాళ్ళు మార్కెట్లో కంపల్సరీగా కొత్తగా క్లయింట్స్ అనేది జనరేట్ అవుతూనే ఉండాలి. అప్పుడే ఐటీ కంపెనీస్కు వర్క్ ఉంటుంది. ఐటీ కంపెనీస్కి వర్క్ ఉంటేనే మీలాంటి ఎంప్లాయీస్కి జాబ్లు వస్తాయి, స్టూడెంట్స్కి జాబ్లు వస్తాయి. సో ఐటీ కంపెనీస్కు వర్క్ లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే బెంచ్ మీద కూర్చోబెడతారు, అంటే ఫ్రీగానే వర్క్ లేకుండా మీకు జీతాలు ఇస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రాజెక్టులు ఉండవు, ప్రాజెక్టులు లేకపోతే జాబ్లు కూడా తీసేస్తారు. సో వీరి యొక్క డీటెయిల్స్ చూడాలంటే టీ కోడ్ SCC4లో వెళ్ళి మనం డీటెయిల్స్ అనేది చూస్తాం. క్లయింట్ ఈజ్ హైయెస్ట్ ఆర్గనైజేషన్ యూనిట్ ఇన్ SAP అని చెప్తాం, గుర్తుపెట్టుకోండి. సో క్లయింట్స్ని SAPలో ఎంతమందిని క్రియేషన్ చేయొచ్చు అంటే 999 క్లయింట్స్ని ఒక SAP సర్వర్లో మనం క్రియేషన్ చేయొచ్చు. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్లో అడిగినప్పుడు వ్యాలిడ్ పాయింట్ చెప్పాలి. ఓకే, క్లయింట్స్ అన్న సర్వర్స్ అన్న ఒకటే. మనకి టోటల్గా 5 సర్వర్స్ ఉంటాయమ్మా. శాండ్ బాక్స్ సర్వర్, డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రీ ప్రొడక్షన్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. బట్ ఈ ప్రొడక్షన్ సర్వర్లో ఓకే, ఈ యొక్క ప్రొడక్షన్ సర్వర్లో మనకి ఏం జరుగుతుంది, ఇక్కడ ఏవి ఇంపార్టెంట్, 3 ఇంపార్టెంట్ దీంట్లో, డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. ఇవి 3 ఇంపార్టెంట్. రిమైనింగ్ అంటూ ఏం అవసరం అయితే ఉండదు, అది బేస్డ్ ఆన్ సిచ్యువేషన్, ఆ కంపెనీ టర్న్ ఓవర్ బట్టి వాళ్ళు పెట్టుకోవచ్చు. ఓకే, సో ప్రతి సర్వర్ కూడా 3 డిజిట్ నెంబర్ ఉంటుంది, 3 డిజిట్ నెంబర్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్ చూడండి, రియల్ టైంలో ఎలా ఉంటుందో ఇలా, క్లయింట్స్ 000, 001, 066, 101, 201, 301, 401. సో తర్వాత వాళ్ళ యొక్క కంపెనీ నేమ్స్, సిటీ, కరెన్సీ USD, INR, ఓకే, డెన్మార్క్, ఇలా చేంజ్ ఉండాలి, ఇలా ఉంటున్నాయి ఒరిజినల్లో. ఇప్పుడు దీంట్లో అన్నింటిలో మీకు యాక్సెస్ ఉండదు, ఏదో ఒక కంపెనీ ఇస్తారు, ఆ కంపెనీలోనే నువ్వు పనిచేయాలి. లైక్ శాండ్ బాక్స్ క్లయింట్వా, గోల్డెన్ క్లయింట్వా, ఓకే, ఇంటిగ్రేషన్ టెస్ట్ క్లయింట్వా, యూనిట్ టెస్ట్ క్లయింట్వా, నీకు ఒకే దాంట్లోనే యాక్సెస్ ఉంటుంది, దాంట్లోనే నువ్వు పని చేయాలి, మిగతా వాటి వరకు నువ్వు వెళ్ళకూడదు. ఓకే, 3 డిజిట్ నెంబర్తో రియల్ టైమ్ స్క్రీన్ ఇలా ఉంటుంది ఒరిజినల్లో. ఇది జస్ట్ ఒక ఫార్మాట్ మీకు. యా, సో ఈ యొక్క క్లయింట్స్ డేటా అంతా కూడా ఎక్కడ సేవ్ అవుతుందంటే టేబుల్స్లలో సేవ్ అవుతుంది. దాని యొక్క టీ కోడ్ ఏంటి, SE16N అంటారు, SE16N. ఓకే, దీంట్లో 3 రకాల డేటా ఉంటుంది, కస్టమైజింగ్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా అంటారు. ఇప్పుడు మీరు మీ బిజినెస్లో జరిగే పర్చేజ్ ఇన్వాయిస్ ఎంటర్ చేయాలన్నా, సేల్స్ ఇన్వాయిస్ ఎంటర్ చేయాలన్నా, ఎక్స్పెన్స్ ఇన్వాయిస్ చేయాలన్నా, ఇన్కమ్ చేయాలన్నా ఫస్ట్ బ్యాక్ ఎండ్లో FI కన్సల్టెంట్ కాన్ఫిగరేషన్లు చేస్తాడు. నీ కంపెనీ పేరేంది, నీ గ్రూప్ ఆఫ్ కంపెనీ పేరేంది, ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఎన్ని కంపెనీ కోడ్స్ ఉన్నాయి, ఎన్ని బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి, ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఏ కస్టమర్కి ఎంత లిమిట్ ఇస్తున్నావు, ఎలాంటి ఫైనాన్స్ లేయర్ నువ్వు ఫాలో అవుతున్నావు. ఓకే, ఇవన్నీ కాన్ఫిగరేషన్లు ఇప్పుడు మీరు కోర్స్ నేర్చుకుంటున్నారు కదా, మీరు చేయాలి.
అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, అసెట్ అకౌంటింగ్, జిఎస్టీ, డన్నింగ్, టీడీఎస్ ఇవన్నీ కాన్ఫిగరేషన్లు మీరు చేయాలి. ఎఫ్ఐ కన్సల్టెంట్ చేయాలి. అతను చేసిన తర్వాత నెక్స్ట్ బిజినెస్లో జరిగే డైలీ ట్రాన్సాక్షన్స్ పోస్టింగ్ ఎవరు చేస్తారు? ఎండ్ యూజర్స్ చేస్తారు. దాన్ని ట్రాన్సాక్షనల్ డేటా అంటారు. ఎండ్ యూజర్స్ అంటే వాళ్ళు మీకులాగా ఎక్కువ శాలరీ తీసుకోలేరు. వాళ్ళు జస్ట్ ఫర్ పోస్టింగ్, అది పర్చేజా, సేలా, ఎక్స్పెన్సా, ఇన్కమ్ అనేది జస్ట్ వాళ్ళు పోస్టింగ్ చేస్తారు. సో ట్రాన్సాక్షనల్ డేటా, డైలీ ట్రాన్సాక్షన్స్ పోస్టింగ్ అంటాం. తర్వాత ఓకే, ఆ క్లయింట్కి వెండర్స్ డొమెస్టిక్లో ఉన్నారా, ఇంటర్నేషనల్లో ఉన్నారా? డొమెస్టిక్ కస్టమర్స్ ఉన్నారా, ఇంటర్నేషనల్ కస్టమర్స్ ఉన్నారా? అసెట్స్ ఏమేమి ఉన్నాయి, జిఎల్స్ ఏమేమి ఉన్నాయి, కాస్ట్ సెంటర్స్, కాస్ట్ ఎలిమెంట్స్ ఇవన్నీ కూడా మాస్టర్ డేటా అంటారు. మాస్టర్ డేటా. ఈ 3 రకాల డేటాని కలిపితే క్లయింట్స్ డేటా అంటారు. ఈ డేటా టేబుల్స్లో సేవ్ అవుతుంది. దాని టీ కోడ్ SC16N గుర్తుపెట్టుకోండి. తర్వాత చూడండి ఎగ్జాంపుల్. ఇప్పుడు మ్యాపింగ్ ద డేటా ఇన్ SAP. మార్కెట్లో క్లయింట్స్ ఉన్నారండి. ఓక్లే, ఫెడరల్ మొఘల్, ప్రగతి మిల్క్ ప్రోడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, వీళ్ళు క్లయింట్స్. వీళ్ళు ఫస్ట్ టైం SAP ఇంప్లిమెంటేషన్ చేయాలనుకుంటున్నారు. ఈ ఓక్లే, ఫెడరల్ మొఘల్, ప్రగతి మిల్క్ అనే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి డైరెక్ట్గా SAP దగ్గరికి వెళ్ళి పర్చేజ్ చేయలేవు, వాళ్ళకి తెలియదు. అలాంటప్పుడు వీళ్ళు ఎవరు హెల్ప్ తీసుకుంటారు? మార్కెట్లో ఐటీ కంపెనీస్ హెల్ప్ తీసుకుంటారు. TCS, IBM, ఇన్ఫోసిస్. వీళ్ళ పని ఏంటి? ఐటీ కంపెనీస్ పని ఏంటి? క్లయింట్స్ రిక్వైర్మెంట్స్ తెలుసుకొని వీళ్ళు డైరెక్ట్గా SAP కంపెనీ దగ్గరికి వెళ్ళి సాఫ్ట్వేర్ పర్చేజ్ చేసి ఆ సాఫ్ట్వేర్ తీసుకొని వచ్చి ఓక్లే, ప్రగతి మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు ఇన్స్టలేషన్ చేసి ఇలా అకౌంట్స్ అన్నింటినీ మెయింటైన్ చేసుకుంటూ ఈ ఐటీ కంపెనీస్ మార్కెట్లో నడుస్తూ ఉంటాయి. మీరు పనిచేసేదేమో ఈ ఐటీ కంపెనీస్ కింద పనిచేస్తూ ఉంటారు. మీకు జీతాలు ఇచ్చేది ఐటీ కంపెనీలు ఇస్తాయి. ఈ ఐటీ కంపెనీస్కి డబ్బులు ఇచ్చేది ఎవరు? క్లయింట్స్. ఈ క్లయింట్స్ అనే వాళ్ళు వీళ్ళకి ఇస్తారు, వాళ్ళు మీకు ఇస్తారు. బట్ నువ్వు పనిచేసేది ఎక్కడ? TCSలో. కానీ నువ్వు వర్క్ చేసేది ఎవరికి? ఈ ఓక్లేకి, క్లయింట్. ఓకే, గుర్తుపెట్టుకోండి. తర్వాత టైప్స్ ఆఫ్ ఎర్రర్స్. డేటాలలో ఎలాంటి ఎర్రర్స్ వస్తాయి, ఈ ఎర్రర్స్కి ఎవరు సాల్వ్ చేయాలి అని చూసుకున్నట్లయితే మాస్టర్ డేటా ఎర్రర్స్. సో కంపెనీలో మాస్టర్ డేటా మేనేజ్మెంట్ టీమ్ ఒకటి ఉంటుంది. మాస్టర్ డేటా ఎర్రర్స్ అంటే ఏంటి? వెండర్స్ డేటా, కస్టమర్స్ డేటా, జిఎల్స్ డేటా, అసెట్ డేటా. ఈ డేటాలో ఏమైనా ఎర్రర్స్ వస్తే ఈ MDM అనే టీము సాల్వ్ చేస్తుంది. కాన్ఫిగరేషన్స్ ఎర్రర్స్ ఏమైనా వస్తే FI కన్సల్టెంట్ దాన్ని సాల్వ్ చేస్తాడు. టెక్నికల్ ఎర్రర్స్ వస్తే బగ్స్ కానీ ఏమైనా అబాప్ టీమ్ ఉంటుంది, అబాప్ టీమ్ వాళ్ళు సాల్వ్ చేస్తారు. యూజర్ మిస్టేక్ ఎర్రర్. ఎండ్ యూజర్స్ ఎంట్రీస్ ఏమైనా మిస్టేక్ చేస్తే సో ఆ ఎండ్ యూజర్స్ ఏం మిస్టేక్ చేశాయనేది కూడా మనము యూజర్ మిస్టేక్ ఎర్రర్స్ కింద మనం చెక్ చేయడం జరుగుతుంది. వీ హ్యావ్ టు గైడ్ టు యూజర్ టు హౌ టు సాల్వ్ ద ఎర్రర్. మనమే వాళ్ళకి ఏ విధంగా సాల్వ్ చేయాలో, డెబిట్ ఏంటి, క్రెడిట్ ఏంటి, మిస్టేక్ చేయకుండా మనం చెక్ చేస్తాం, చెప్తాం, వాళ్ళకి నేర్పిస్తాం. తర్వాత క్లయింట్స్కి ఏమైనా న్యూ రిక్వైర్మెంట్స్ తెలిస్తే కావాలనుకుంటే ఆ న్యూ రిక్వైర్మెంట్స్ ఏంటో మనం తెలుసుకొని ఆ న్యూ రిక్వైర్మెంట్స్ని మనం కంప్లీట్ చేయాలి FI కన్సల్టెంట్. ఇంటర్ఫేస్ ఎర్రర్స్. దిస్ టైప్ ఆఫ్ ఎర్రర్ ఆల్సో సాల్వ్డ్ బై ది FI కన్సల్టెంట్. ఇప్పుడు చాలామంది కూడా బ్యాంక్ డేటా కానీ ఏమైనా ఇంటిగ్రేషన్స్ కానీ ఉంటే కన్నా అది ఎక్సెల్ నుంచి డేటా SAPలోకి మ్యాప్ చేయడం, అలా టాలీలో నుంచి SAPలోకి మ్యాప్ చేయడం, అలాంటి చేసేటప్పుడు కొన్ని ఎర్రర్స్ వస్తాయి. వాటిని ఇంటర్ఫేస్ ఎర్రర్స్ అంటారు. అవి కూడా FICO కన్సల్టెంటే సాల్వ్ చేయాలి. ఓకే, వీటిని టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ అంటారు. మీకు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు కూడా మీరు చెప్పాలి ఇవి వాట్ ఈస్ వాట్ అనేసి. సో ఇది మా క్లయింట్స్ అంటే ఏంటి, సో క్లయింట్స్ ఎన్ని రకాల డేటా ఉంటుంది, ఎక్కడ ఈ డేటాని చెక్ చేసుకోవాలి, ఎంతమంది క్లయింట్స్ని SAPలో క్రియేషన్ చేసుకోవచ్చు. సో ఇలాంటి సర్వర్స్ ఉన్నాయి, 3 డిజిట్ సర్వర్స్ అనేటివి. సో క్లయింట్ అంటే ఎవరు అనేది మనం టుడే క్లాస్లో తెలుసుకుందాం. ఓకే, సో దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఎనీవన్ ఈ క్లాసెస్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు అండి. క్లియర్? రజని, శ్రీనివాస్, స్వామి, తర్వాత ప్రవీణ్, రాధిక, క్లియర్ అండి? క్లియర్ సార్. యా.
సో గైస్ సార్ ఇది కీ రెస్పాన్సిబిలిటీస్ లో టెస్టింగ్ అని చెప్పి ఒకటి ఆప్షన్ ఇచ్చారు కదా, అందులో కొద్దిగా డౌట్ ఉంది సార్. యూనిట్ టెస్టింగ్ అని ఇంకా కొన్ని టెస్టింగ్ అన్నారు కదా. టుమారో క్లాస్లో ఇంకా క్లియర్గా తెలుస్తుందమ్మా. జస్ట్ ఇది ఒక పార్ట్. ఓకే ఓకే 5 రకాల టెస్టింగ్లు ఉంటాయి, అవన్నీ టుమారో క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది జస్ట్ దీంట్లో వాట్ ఈస్ వాట్ అనమాట. ఓకే ఓకే. సో గైస్ గ్రూప్లో గూగుల్ ఫామ్ ఇచ్చాను, అది ఫిలప్ చేయండి ఫర్ సర్టిఫికేషన్ కోసం. ఓకే. సో లైక్ అది పాన్ నెంబర్ అవి ఇస్తే ఇవ్వండి, లేదంటే 0 పెట్టండి, నో ప్రాబ్లం. ఓకే. సో మీకు సర్టిఫికేషన్ రైట్ చేయాలి కదా ఎండ్ ఆఫ్ ది డే, కాబట్టి మీ డేటా మా దగ్గర ఉండాలి. ఓకే సో ప్రాబ్లమ్ ఏం రాదా సార్? జీరో అని పెట్టిన ఏం ప్రాబ్లం? ఏదమ్మా? జీరో అని పెట్టిన ప్రాబ్లం ఏం లేదా సార్? నెంబర్ ఇప్పుడు ప్రస్తుతానికి ఓకే అప్లై చేశాను యాక్చువల్గా దానికి, అందుకనే ఇద్దరే ఫిల్అప్ చేశారు డేటా, రిమైనింగ్ వాళ్ళు ఫిల్అప్ చేయండి. ఓకే ఓకే గైస్, డన్ మా. అవి చేసేయండి. వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ గ్రూప్లో వేస్తాను, వాట్సాప్ గ్రూప్లో. అవి ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ఒకసారి మీరు వీడియోస్ మళ్ళీ వినండి. తర్వాత నోట్స్ అనేది ఓన్గా ప్రిపేర్ చేసుకోండి మా. నేను ఇచ్చేదనే కాకుండా మీరు ఓన్గా మీ హ్యాండ్తో మీరు ప్రిపేర్ చేసుకుంటే ఆ టర్మినాలజీ వొకాబులరీ మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇచ్చిన టర్మినాలజీ ఉపయోగించాలని కాదు, ఓన్ లాంగ్వేజ్ ఉపయోగించినా చెప్పలేనా చాలు, వాళ్ళకి అర్థమవుతుంది. మీ ఓన్ టర్మినాలజీ యూజ్ చేసినా కూడా కాన్సెప్ట్ అర్థం కావాలి, అంతే చాలు. ఓకేనా? డన్ గైస్. ఆ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయండి. ఓకే, డన్. బై గైస్.